నాగేందర్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు పరిగి రామ్మోహన్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులకు, ఆర్టీసీ అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఇక్కడికి విచ్చేసిన కార్మిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగను మీ అందరితో కలిసి పంచుకోవాలి. ఈ సంవత్సర పాలనలో రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పోయిన సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే డిసెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా డిసెంబర్ 9 నాడు మొట్టమొదట ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత రవాణా కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపుగా ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం. డిసెంబర్ 9, 2024 నాటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం. ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. ఆర్టీసీ సంస్థను పునరుజ్జీవింపజేయడంలో ఈ మహాలక్ష్మి పథకం ఎంతో గొప్పగా ఆర్టీసీ కార్మికుల జీవితాలలో ఒక వెలుగును నింపే కార్యక్రమంగా ఈ మహాలక్ష్మి అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలమైనప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇక తెలంగాణ రాదేమో శాశ్వతంగానే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్న సందర్భంలో ఆనాడు ఆర్టీసీ కార్మికులు 43,000 కుటుంబాలు పండగ జరుపుకోకుండా ఆర్టీసీతో దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభింపజేసింది. కాబట్టి ఆర్టీసీ కార్మికుల కృషి త్యాగాలు, భార్య బిడ్డలతో ఉపవాసం బండైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఉక్కు సంకల్పంతో ఆనాడు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులతో పాటు జంగు సైరన్ ఊది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆర్టీసీ కార్మికులు విజయం సాధించిందని చెప్పడానికి ఎవరికి బేసజాలు ఉండాల్సిన పనిలేదు. ఇవాళ సింగరేణి కార్మికులు వెలుగులు విరజిమ్మే నల్ల బంగారం ఉత్పత్తిని ఏ విధంగా నిలుపుదల చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, విద్యుత్ కార్మికులు వేలాదిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, ఆర్టీసీ కార్మికులు అందరికంటే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం 43,000 మంది కుటుంబాలు ఉపవాసం పండుకొని తెలంగాణ ఉద్యమ బాట పట్టిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నాకంటే ముందు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ రావు గారైనా, ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేనైనా బాధ్యతాయుతంగా రవాణా శాఖను కాపాడవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ హక్కులను, వాళ్ళ ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అందుకే